రంగారెడ్డి జిల్లా కడతాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కలిసి ప్రారంభించారు. కడతాల్ మండలం జమ్మలబావి తండాలో చెంచులకు 26 వ్యవసాయ పంపు సెట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులు తమ ప్రతిభను కనబరచాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, 35,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన సమయం మేము ఎప్పుడో ఇచ్చినాం. మన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక కంపెనీ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను, పెద్దలు, మా సహచర మంత్రివర్గ పెద్దలు కృష్ణారావు గారు రావటం జరిగింది. ఇప్పుడే పిల్లలకు 2 విషయాలు వారు చెప్పారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలని, చదువుకునే సదుపాయం ప్రభుత్వ బాధ్యత అని, ఆ చిన్నారులందరూ చదువుకుంటే రాబోయే కాలంలో దేశానికి, మన సమాజానికి, మన రాష్ట్రానికి గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ పేరిట బాలికల విద్యాలయాలని ఏర్పాటు చేయటం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఆ రోజు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇప్పుడు మనకున్న తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది మరి విద్యార్థినులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగటానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం ఆనాడున్న మా యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ఆలోచన వరకు ఈరోజు ఇంత పెద్ద దేవాలయాలని, కస్తూర్బా గాంధీ పాఠశాలను చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికి చెప్తా ఉన్నాం, చిన్నారులకు కూడా మీరందరూ బాగా చదువుకోవాలి. ఒక టీచర్ గానో, ఒక ఎంఈఓ గానో, ఒక ప్రిన్సిపల్ గానో, ఇక్కడ కూర్చున్న మీ అడిషనల్ కలెక్టరో వివిధ స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని మీ తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తూ మరి చదువు చెప్తా ఉన్న తరుణంలో ప్రభుత్వం బాధ్యతగా ఈరోజు చిన్నారులందరినీ చదివిపియాలి, చదువుకు ఆటంకం కలగకూడదు, పేదరికం ఆటంకమే రాకూడదు అని ఆలోచన చేసి ఈరోజు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలల భవనాల నిర్మాణం చేయడం, మా కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి ఆయనకున్న స్కూల్ కంటే మెరుగైన రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆలోచన చేయడం, దాని పరంగా ముందుకు తీసుకెళ్లడం. మీరందరూ కూడా బాగా ఎదగాలి, మీరందరూ బాగా చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగాలు సాధించాలి. ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారికి, మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకి, దాంతోపాటు తల్లిదండ్రులకు రాబోయే కాలంలో మీరు చదువుకున్న తర్వాత మరి వారికి గర్వించే విధంగా ఒక మార్గాన్ని ఎంపిక చేసుకునే కార్యక్రమం చేయాలని చిన్నారులకు పనిచేస్తూ ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వైద్యాన్ని గత 9 సంవత్సరాలుగా గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది. దాని పరంగా ఇబ్బంది జరుగుతూ ఉంది అని ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన మంత్రిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే వారు రాబోయే కాలంలో విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మేము చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి, మా గౌరవ ఎంపీ గారికి కూడా, ఎక్కడ విద్యా అవకాశాల గురించి ఏ అవసరం ఉన్నా నేను కానీ, మా పెద్దలు కృష్ణారావు గారు కానీ, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గానికి, కడతాలకు సంబంధించిన మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మా వరకు తప్పకుండా కృషి చేస్తామని